హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఇప్పటి వరకు విజయవంతంగా ముందుకు సాగటానికి సహకరించిన ప్రేక్షకులందరికీ మా కృతజ్ఞతాభివందనాలు. ఇప్పటి వరకు చూసిన కథలకు కొద్దిగా విభిన్నంగా ఈ కథను మీ ముందుంచుతున్నాం. ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఒకానొకప్పుడు ఒక చెరువులో చేపల జంట ఉండేది. ఆ జంటకు 3 పిల్లలు. 3 చేప పిల్లలు చాలా అల్లరి చేసేవి. 3 చేపల పేర్లు మున్ని, చిన్ని, నాని. వీటిలో మున్ని చాలా తెలివైనవాడు. ఏయ్ నాని, అటువైపు వెళ్లదని నీకెన్నిసార్లు చెప్పాన్రా? అటువైపు పెద్ద చేపలు తిరుగుతుంటాయి. అవి గనక నిన్ను చూశాయంటే వాటి నోట్లోకి వెళ్లే వరకు అవి వదిలిపెట్టవు. ఈ పక్క ఆడుకోండి. ఎప్పుడు ఇక్కడే ఆడుకుంటూ ఉంటే అటువైపు ఏమున్నాయో మాకేం తెలుస్తుంది? మీరసలు మమ్మల్ని ఆడుకోనివ్వటం లేదు నాన్న. ఇక్కడే ఆడుకుని విసుగు పుడుతోంది. నాన్నగారు ఎందుకు చెప్తున్నారో మీకు అర్థం కావటం లేదా? అటువైపు వెళితే పెద్ద చేపలుంటాయని చెప్పారు కదా. ఇంకా మీరు స్వేచ్ఛగా తిరగటానికి కొంత సమయం పడుతుంది. ఇంకెప్పుడు అమ్మా మేం స్వేచ్ఛగా తిరిగేది? ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే ఆడుకోవాలి? చెప్పాను కదా, ఇంకా మీరు చిన్నవాళ్లే. కొంచెం పెద్దవాళ్ళైన తర్వాత మీకన్నీ తెలుస్తాయి. అప్పుడు నేనే చెప్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. నేను చెప్పే వరకు మీరు ఇక్కడే ఆడుకోవాలి, సరేనా? ఏంట్రా చిన్ని, ఎప్పుడు చూసినా ఇక్కడే ఆడుకోవాలంటుంది. ఓసారి అమ్మా నాన్నకు తెలియకుండా అటువైపు వెళ్దామా? అమ్మా నాన్న ఏది చెప్పినా మన మంచిగా చెప్తారు. వాళ్ళ మాట కాదని మనం ఎటువైపైనా వెళ్తే ఆపదలో పడతాం. అమ్మా నాన్నలతో పాటు మనకు వీడొక్కడు దొరికాడురా బాబు. ఏమైనా చేద్దామా అంటే అమ్మ వాళ్ళకి చెబుతాడేమోనని ఒక్కటే భయం. ఏం చేస్తాం? ఇక్కడే ఆడుకుందాం. అలా కొంతసేపటి తర్వాత, అరే చిన్ని, అమ్మ అటువైపు వెళ్ళొద్దుంది కదా, అయితే మనం ఇటువైపు వెళ్ళి ఆడుకుందాం. సరే పద. మళ్ళీ ఆ మున్నిగాడు విన్నాడంటే మనల్ని అటు కూడా వెళ్ళనివ్వడు. వాడికి తెలియక ముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. పద పద తొందరగా. నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నా. మీరు ఇటువైపు వెళ్తే అక్కడ చేపలు పట్టే జాలర్లుంటారు. వారు విసిరిన వలలో పడితే ఇంక మన ప్రాణం పోయినట్టే. ఇటువైపు అస్సలు వెళ్ళొద్దు. మేము ఎటువైపు వెళ్లి ఆడుకుంటే నీకెందుకురా? నీ పన్ను చూసుకో. అమ్మా నాన్నకి గనుక మా గురించి చెప్పావనుకో నీ పని చెప్తాం. జాగ్రత్త. పద చిన్ని, మనం వెళ్లి ఆడుకుందాం. అలా మున్ని ఎంత చెప్పినా వినకుండా చిన్ని, నాని అటువైపు ఆడుకోవడానికి వెళతారు. కొంతసేపటికి 2 జాలర్లు పడవపై అటువైపుగా వెళుతూ ఉంటారు. ఏంట్రా శివా, ఎంత దూరం వచ్చేసాం? ఎంత దూరం వచ్చినా ఒక్క చేప పడలేదు. తిరిగి వెనక్కి వెళ్ళిపోదామా, ఇంకొంచెం ముందుకెళ్దామంటావా? నాకేం అర్థం కావట్లేదు. ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదరా స్వామి, ఉట్టి చేతులతో ఏం వెళ్తాం చెప్పు? ఒక గంట సేపు వేసి చూద్దాం. ఏదో ఒకటి తప్పక పడుతుందిలే చేప. కొంచెం ఓపిక పట్టు. ఈరోజు నాకైతే నమ్మకం కుదరట్లేదు. నేను ఈ పాటికే పడవ నిండిపోయినంత చేపలు పట్టగలిగాం. ఈరోజు అక్కడ కూడా వల్ల పడలే చూడు. చిన్ని, ఇటు చూడు. మనం ఇంతవరకు ఎప్పుడూ ఇటు వచ్చింది లేదు. చూడు ఇక్కడ ఎంత బాగుందో. ఇక నుంచి మనం ప్రతిరోజు ఇక్కడికే వచ్చి ఆడుకుందాం. ఇక్కడ మనం ఆడుకోవడానికి చాలా బాగుంది అన్నయ్య. కానీ ఎందుకో భయం వేస్తోందిరా. జాలర్లు ఇక్కడికి వస్తారంట. వారు వేసే వలలో మనం పడకుండా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ప్రతిదానికి భయపడమాకు. నేను ఎటువైపు వెళితే అటువైపు రా. ఎందుకు భయపడతావు? వాళ్ళు మనల్ని భయపెట్టడానికి కావాలని ఇక్కడ జాలర్లు ఉంటారని అన్నారు. అంతే తప్ప ఇక్కడ ఎవ్వరూ లేరు. చూడు, నిన్ను అనుసరించి నేనేవి రాను. ఇక్కడే ఆడుకుందాం. అసలే నీకు బుర్ర తక్కువ. ఇంకా ఇక్కడి నుంచి ముందుకు వెళ్లే ప్రసక్తే లేదు. నువ్వు కూడా ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళొద్దు. ఇప్పుడు ఇక్కడికి రాబట్టే కదా ఇంత అందమైన ప్రదేశం చూడగలిగాం. ఇంకొంత దూరం వెళ్తే ఇంకెంత అందమైన ప్రదేశాలు చూడబోతామో. పర్వాలేదు, భయపడకు, నాతో రా. అలా వాళ్ళు వెళ్ళాలా వద్దా అని చర్చించుకుంటూ ఉండగా, ఎంతసేపు చూసినా ఒక్క చేప కూడా పడలేదురా. వెనక్కి వెళ్ళిపోదాం పదా. మళ్ళీ రేపు వద్దాంలే. అక్కడిగా నేను ఒకసారి ఈ వల వేసి చూస్తా. పడితే పడ్డాయి, లేకపోతే లేదు. ఇక మనం బయలుదేరి వెళ్దాం, సరేనా? అలా శివయ్య వల విసురుతాడు. అది నాని, చిన్ని ఆడుకుంటున్న ప్రదేశానికి దగ్గరగా పడుతుంది. అదిగో నాని, ఎవరో జాలారి వల వేసినట్టున్నాడు. అది మన వైపే వస్తోంది. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళకపోతే మనం ఆ వలలో చిక్కుకునే అవకాశం ఉంది. పద పద, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అమ్మో, పద పద, తొందరగా వెళ్ళిపోతాం. ఇటువైపు ఇంకోసారి రాకూడదురా బాబు. సరే ఇటురా. ఈ రాయి కింద నుంచి తప్పించుకుని మనం ఉండే చోటికి చేరుకుందాం. అలా చిన్ని ఇచ్చిన సలహాతో 2 తప్పించుకుని వాళ్ళమ్మా నాన్న దగ్గరికి చేరుకుంటారు. నేను చెప్పాను కదరా, ఇవాళ మనకి పేప్తం లేదు. ఇక పద వెళ్దాం, ఆకలేస్తుంది. ఇంత పెద్ద సరస్సులో ఒక చేప పడలేదేట్రా? ఈ చిత్రంగా ఉంది. సరే పద, ఏం చేద్దాం? అలా ఆ 2 జాలార్లు అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఏంటి చిన్ని ఇలా జరిగింది? కొంచెం ఉంటే ఆ వలలో పడేవాళ్ళం. ఇంకా మళ్ళీ ప్రదేశాన్ని చూడగలిగే వాళ్ళం కూడా కాదు.
ఇంకా ముందుకి అని తెలివి లేకుండా ఎలా పడితే అలా వెళ్ళిపోతున్నావు. పైగా నన్ను భయపడొద్దు అని అన్నావు. సమయానికి నేను చూడబట్టి గాని లేకపోతే నీ వల్ల ఇద్దరి ప్రాణాలు పోయేవి. అదిగో మున్నిగాడు వస్తున్నాడు. వాడు విన్నాడంటే అమ్మతో చెప్పేస్తాడు. అంతా విన్నా. నేను చెప్తూనే ఉన్నా కదరా అటువైపు వెళ్ళవద్దని. ఎందుకు వెళ్లారు? ఇప్పుడు చూడండి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈ విషయం అమ్మ నాన్నకి చెప్పమంటారా? వద్దురా, చెప్పొద్దు. ఈ విషయం తెలిస్తే ఇంకేం లేదు, అమ్మ నన్ను చితకబాస్తుంది. ఇంకోసారి అటువైపు వెళ్ళం. దేనికైనా ముందు చూపు ఉండాలి. అమ్మ చెప్పిందంటే అది మన మంచి కోసమే. గుర్తుపెట్టుకోండి, ఇంకోసారి ఇటువంటివి చేస్తే అమ్మతో చెప్పేస్తా. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఆ ముగ్గురిని వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి ఇలా అంటారు. ఇక మీరు పెద్దాళ్ళైపోయారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడే వయసు వచ్చింది. మీ ఆహారం మీరే సంపాదించుకోవాలి. ఇప్పుడు మీరు స్వేచ్ఛాజీవులు. స్వేచ్ఛాజీవులంటే ఎటు పడితే అటు వెళ్ళమని కాదు. నేను చెప్పిన జాగ్రత్తలు మీకు గుర్తున్నాయిగా. అవి మీరు ఎంత పెద్దవారైనా అప్రమత్తంగా ఉండాలి. శత్రువులను ఎప్పుడూ ఓ కంట కనిపెట్టి ఉండాలి. వారిని తప్పించుకునే మార్గం వెంటనే గ్రహించగలగాలి. సరేనా? ముఖ్యంగా నీకే చెబుతున్నా నాని, నీదసలే మందబుద్ధి. నాకు జాగ్రత్తలో ఉండు. నువ్వు చెప్పినవన్నీ నాకు గుర్తున్నాయమ్మా. ఎప్పుడు నువ్వు వద్దు అన్న చోటుకి నేను వెళ్ళను. మున్ని, నువ్వే వీళ్ళిద్దరినీ ఓ కంట కనిపెట్టుండు. నీకు ఉన్న ముందు చూపు వీళ్ళకి లేదు. మీ ఇద్దరికీ కూడా చెప్తున్నాను, ఎప్పుడూ మున్ని చెప్పిన మాట వినండి. అందరూ కలిసిమెలిసి ఉండండి. ఇక మేము వెళ్తున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. శత్రువులని ఎప్పుడూ ఓ కంట కనిపెట్టుండండి. అలా ముగ్గురు చేపపిల్లలకి బుద్ధులు చెప్పి తల్లి తండ్రి ఇద్దరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి వాళ్ళు స్వేచ్ఛగా జీవించటం మొదలు పెడతారు. చాలా రోజులు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినవి ఆచరణలో పెట్టారు. కానీ ఒకరోజు, అరే చిన్ని, మనం ఇక్కడ దగ్గరలో ఉన్నవన్నీ చూసేశాం. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయ్యాం కదా, అటువైపు వెళ్దామా? నీకిదేం బుద్ధిరా? అటువైపు వెళితే పెద్ద చేపలుంటాయి. అవి మనల్ని చూడగానే గుటుక్కున నోట్లో వేసుకుంటాయి అని నాన్న చెప్పారుగా. నా మాట విను. అటువైపు వెళ్లడం ప్రమాదం. వద్దు. ప్రతిదానికి భయపడతావు నువ్వు. ఆ మున్నిగాడంటే అస్సలు నా మాట వినడు. నువ్వేమో ఇలా మాట్లాడతావు. నాకు ఎలాగైనా అటువైపు వెళ్లాలని చూడాలని ఉంది. కొంచెం నాకు తోడురా. ఇంకోసారి దీని గురించి నన్ను అడిగేవంటే మున్నిగాడికి చెబుతా. వాడస్సలు ఊరుకోడు. వాడు ఊరుకునేదేంటి? వాడి మాట నేను వినాల్సిన అవసరం లేదు. నేనిప్పుడు పెద్దవాణ్ణయ్యాను. నీకిష్టం ఉన్నా లేకున్నా నేను అటువైపు వెళ్లడానికి నిశ్చయించుకున్నా. వస్తేరా, లేకపోతే లేదు. వద్దురా, దయచేసి అటువైపు వెళ్లకు. ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు. నా మాట విను. అలా చిన్ని ఎంత వారించినా వినకుండా నాని అటువైపు వెళ్ళిపోతాడు. అది చూసి చిన్ని వాడెక్కడ ప్రమాదంలో పడతాడా అని వెళ్లవద్దని వారించటానికి వెనకాలే వెళుతుంది. అలా వాళ్ళిద్దరూ ప్రమాదం పొంచి ఉన్న వైపు వెళతారు. అరే ఆగరా నాని, ఆగో, వద్దు, వెళ్ళొద్దు. చూడు, పెద్ద చేపలుండే ప్రదేశానికి వచ్చేసాం. ఇక వెనక్కి వెళ్ళిపోదాం, పద. అవేంటి పెద్ద చేపలు? ఇప్పుడు నేను కూడా పెద్ద చేపనే. నాకు గాని తిక్కరేగితే వాటిని నేను తినేస్తా. అలా వాళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉండగా ఒక పెద్ద చేప వాళ్ళ వెనకాలే రావటం చిన్ని గమనిస్తుంది. అరే చూడరా, మనల్ని ఒక పెద్ద చేప వెంబడిస్తుంది. సాధ్యమైనంత వేగంగా ముందుకెళ్ళు, పద. అవునరా, ఇప్పుడు ఏం చెయ్యాలి? దానిని చూస్తుంటే పై ప్రాణాలు పైనే పోయేట్టున్నాయి. ఇప్పుడు మనల్ని ఎవరు రక్షిస్తారు? ఇక ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందేనా? అలా చాలాసేపు ఆ పెద్ద చేప వెంబడించిన తర్వాత, అరే ఇట్రా, ఇదిగో ఈ గొంతులోకి వెళతాం. అందులోకి ఆ పెద్ద చేప దూరలేదు. త్వరగా రా, ఆ గొంతులోకి దూరు. అలా నాని చిన్ని ఇద్దరూ ఒక చిన్న గుంతలోకి చేరుకుంటారు. ఆ పెద్ద చేప ఆ గుంతలోకి చూసి ఇక దూరలేననుకుని అక్కడ్నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. అమ్మయ్యా, వెళ్ళిపోయిందిరో బాబు. పెద్ద గండం నుంచి బయటపడ్డాం. నేను చెబితే విన్నావా? వద్దంటే ఇటొచ్చావు. ప్రాణం అరచేతిలో పెట్టుకుని పరిగెత్తాల్సొచ్చింది. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాం. అయినా ఎదురుగా ఈ గుంత కనపడుతుంటే అలా ముందుకెళ్ళిపోతావేంటి? ఈ గుంతలోకి దూరకుండా ఇంకొంచెం అలా నువ్వు ముందుకెళ్ళుంటే దానికి ఆహారం అయిపోయేవాడివి. అవును, సమయానికి నువ్వు ఈ గొంతులోకి దూరమని చెప్పకుండా ఉంటే నేను ఈ పాటికి దానికి ఆహారం అయిపోయేవాణ్ణి. సరైన సమయంలో మంచి సలహా ఇచ్చావు. అందుకేరా నిన్ను అందరూ మందబుద్ధి అంటారు. బుద్ధి ఉపయోగించకుండా అలా దూసుకుని పోతావు. ఇంక చాలించి పద, మన ఇంటి వైపు వెళ్దాం. మున్నిగాడు మనం ఎటు వెళ్లేమోనని పాపం కంగారు పడుతూ ఉంటాడు. ఈ విషయం వాడితో చెప్పొద్దు. వాడి మాట వినకుండా ఇటొచ్చామని బాధపడతాడు. అలా వాళ్ళు నెమ్మదిగా ఇంటికి చేరుకుంటారు. ఇంతసేపు ఎక్కడికి వెళ్లారా? ఈ చుట్టుపక్కల అంతా చూశాను, మీరు ఎక్కడా కనపడలేదు. నిజం చెప్పండి. ఇదిగో వీడేరా, నేనెంత చెప్పినా వినకుండా ఆ పెద్ద చేపలుండే వైపు వెళ్ళాడు.
కొంచెం ఉంటే ఇద్దరం దానికి ఆహారం అయిపోయేవాళ్ళం. సమయానికి గుంత కనబడి అందులోకి దూరబట్టి తిరిగి ఇక్కడికి రాగలిగాం. ఏమోరా, మీరు నేను అందరం ఒకే వయసు వాళ్ళం. ఎన్నిసార్లని చెప్పను, నా మాట వింటే వినండి, లేకపోతే ఇదిగో ఇలానే ప్రాణాల మీదకు తెచ్చుకోండి. ఏదో అమ్మ వాళ్ళు వెళ్ళేటప్పుడు చెప్పారు కదా అని నేను మీకు సలహా ఇస్తున్నానంతే. వింటే విన్నారు, లేకపోతే లేదు. ఇక ఆ తర్వాత మీ ఇష్టం. అలా మున్ని ఆ ఇద్దరు చేసిన పనికి బాధపడుతూ ఉంటాడు. ఈ రోజు మనం చాలా చేపలు పెట్టానురా. చూడు ఎన్ని చేపలు పట్టాము. పెద్ద చేపలే పడ్డాయి. ఈ రోజు సంతలో ఇటు నమ్మి సొమ్ము చేసుకోవాలి. దేనికైనా ఓపిక ఉండాలిరా. నువ్వు ఇలా వలవేయగానే అలా చేపలు పడిపోవు. కొంత సమయం పడుతుంది అంతే. ఇంకా ఎన్ని రోజులు లేరా, యాసవి రాని వస్తుందిగా. ఇక మనం ఈ పడవలో రావాల్సిన అవసరం కూడా లేదు. చేపలాట అంతా అవే పైకి వస్తాయి. అప్పుడు ఇంత కష్టపడక్కర్లేదు. అవును, ఎంత యాస వచ్చినా ఈ చెరువు అయితే పూర్తిగా ఎండిపోదు. చేపలు దొరకనే బెడత కూడా మనకుండదు. అలా ఇంకొద్ది రోజుల్లో వేసవి రాబోతుందనగా ఇంకొద్ది రోజుల్లో వేసవి రాబోతోంది. ఈ చెరువు ఎండిపోబోతోంది. ఇక సాధ్యమైనంత త్వరగా మనం ఇక్కడ నుండి పెద్ద చెరువులోకి వెళ్ళిపోవాలి. లేకపోతే జాలర్లకు మనం తేలికగా పట్టుబడిపోతాం. ప్రతి చిన్న విషయానికి ముందుకు ముందే నువ్వు భయపడిపోతావు, మమ్మల్ని భయపెట్టేస్తావు. ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నావు, మనకేమైనా అయిందా? ఏమీ కాలేదు కదా. ఆ తర్వాత అయినా ఏమవుతుంది చెప్పు. అవునరా, నాని అన్నది కూడా నిజమే. ఇన్ని రోజులు రాని ఆపద ఈ వేసవిలో ఎందుకొస్తుంది చెప్పు. పైగా ఈ చెరువు ఎప్పుడూ పూర్తిగా ఎండిపోదు. ఎంతో కొంత నీళ్లైతే ఉంటాయి. భయపడాల్సిందేవీ లేదు. నేను రానున్న కాలాన్ని ముందుగా గుర్తించి మీకు సలహా ఇచ్చానురా. మీరు నా తోటి వారే. ఇంకా ఎన్నిసార్లని మీకు చెప్తా. నేనైతే ఇక్కడ నుంచి పెద్ద చెరువులోకి వెళ్ళడానికి నిశ్చయించుకున్నా. మీలో ఎవరు నాతో వస్తారో మీరే నిర్ణయించుకోండి. రేపే మన ప్రయాణం. మేమైతే రోదలుచుకోలేదురా. కావాలంటే నువ్వు వెళ్ళు. నీ అంత భయస్తుంది నేనెక్కడా చూడలేదురా బాబు. నీ నిర్ణయం కూడా అదేనా చిన్ని? నా మాట విని నువ్వన్నా నాతో రా. ఇక్కడ ఉండడం ప్రమాదకరం. నేను ముందే చెప్పాను కదరా, నేను కూడా ఇక్కడే ఉండటానికి నిర్ణయించుకున్నా. ఇంక నువ్వు బయలుదేరు. అలా మరుసటి రోజు ఉదయం మున్ని బయలుదేరే ముందు ఇక నేను బయలుదేరుతున్నారా. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా నాని నీకే చెప్తున్నా, నువ్వు జాగ్రత్తగా ఉండు. అలా మున్ని అక్కడ్నుంచి పెద్ద చెరువులోకి వెళ్లటానికి అక్కడ్నుంచి పయనమవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి వేసవి రానే వస్తుంది. చిన్ని నాని ఉంటున్న చెరువు ఎండిపోతుంది. చాలా కొద్ది నీరు మాత్రమే మిగులుంటుంది. అక్కడికి జాలార్లు చేరుకుంటారు. ఇప్పుడు ఇక మనం పడవ ఉపయోగించిన అవసరం లేదురా. మోకాళ్ళ వరకు మాత్రమే లోతుంది. ఎల్లి వలేసి తేలిగ్గా చేపలు అట్టచ్చు. సరే సరే పద. మళ్ళీ ఎండ ఎక్కువైందంటే మనం ఇక్కడ ఉండడం కష్టమవుతుంది. అలా జాలార్లు రావటం చిన్ని గమనిస్తుంది. అరే నాని, చూసావా? అదిగో జాలార్లు మన వైపే వస్తున్నారు. మనం తొందరగా ఇక్కడి నుంచి పారిపోవాలి. పద పద. వాళ్ళేమీ ఇటు రారులే. అయినా వాళ్ళకన్నా మనమే వేగంగా నీటిలో ఈదగలం. నా గురించి నువ్వు భయపడొద్దు. నువ్వు ముందుకు పద. అలా జాలార్లు విసిరిన వలలో పాపం నాని పడిపోతాడు. కాని చిన్ని కొద్దిగా ముందుకు వెళ్లటం వల్ల ఆ వలలో పడదు. అరే నాని, నువ్వు వలలో పడిపోయావా? ఎలారా? నాతో పాటు రమ్మన్నానుగా. బాగా వెనుకబడినట్టున్నావు. నీళ్లు బాగా తక్కువగా ఉన్నాయిరా. ఆ జాలార్లు నన్ను కూడా ఎలా అయినా పట్టేసుకుంటారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను ఈ వలని నోటితో ఖర్చుపెట్టి చనిపోయినట్టు నటిస్తా. జాలరికి నేను వలకి చిక్కుకున్నానన్న భ్రమ కల్పిస్తా. అలా ఎలా అయినా జాలర్ల నుంచి తప్పించుకోవటం కుదరదని గమనించిన చిన్ని తెలివిగా వలని నోటితో కరిచి పట్టుకుని చనిపోయినట్టు నటిస్తుంది. ఆ వలని బయటికి తీసిన జాలరు చిన్ని వలలోనే ఉందనే భ్రమతో నీటిలో ఆ చేపల బురదను కడుగుతూ ఉంటాడు. అదే అదునుగా చిన్ని ఆ నీటిలోకి జారుకుంటుంది. బతుకు జీవుడా అని చిన్ని ఆ జాలర్ల నుంచి తప్పించుకుని ఇలా అనుకుంటుంది. అమ్మయ్యా, చాలా పెద్ద గండం నుంచి బయటపడ్డా. కానీ ఆ మందబుద్ధి నానిగాడు ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళి పాపం ఆ జాలర్ల వలకి చిక్కాడు. ఈ పాటకే ప్రాణాలు విడిచే ఉంటాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తొందరగా ఇక్కడి నుంచి పెద్ద చెరువులోకి చేరుకోవాలి. అలా చిన్ని పెద్ద చెరువులోకి వెళ్లటానికి ప్రయాణమై ఆ చెరువుకి చేరుకుని మున్నీని కలిసి జరిగిందంతా చెబుతుంది. దానికి మున్ని చాలా బాధపడుతుంది. నేను ఎన్నిసార్లు చెప్పినా ఇద్దరు నా మాట పెడచెవిని పెట్టారు. దాని పర్యవసానం చూడు. ఇప్పుడు మనం నానిగారిని కూల్పోవలసి వచ్చింది. అందుకే ఏ పని చేసినా ముందు చూపు ఉండాలి. ముందు చూపు లేకుండా ఏది జరిగితే అది జరుగుతుందనే వాళ్ళకి ఇలాగే జరుగుతుంది. అవును మున్ని, నీ మాట విని ఉంటే మేమీ రోజు ఇంత బాధపడవలసి వచ్చేది కాదు. అలా అప్పట్నుండి చిన్ని మున్ని మరింత జాగ్రత్తగా ఏ విషయాన్నైనా ముందు చూపుతో బాగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకునేవారు.
కథ చూసి వెళ్ళిపోవటం కాదు. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టండి.